అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించే మలయా మారుతమే వింజామరలమీయగా మది పులకించే మలయా మారుతమే వింజామరలమీయగా విరిసిన హృదయాలతో ముకిళి కాస్తాలతో విరిసిన హృదయాలతో ముకిళి కాస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి నీ పూజలు చేయగా వచ్చాము స్వామి నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు. ఈనాటి దివ్యబలి పూజలో గుండాబత్తిన శ్యామ్ సుందర్, మేరీ రత్నం వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ, బిడ్డలు ఉదయ్ జోస్ ధన్య అనుగ్రహాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తును వసగాలని, జీవితంలో త్వరగా స్థిరపడేటటువంటి భాగ్యమును దేవుడు ప్రసాదించాలని ఇది యొక్క దివ్యబలి పూజలో శ్యామ్ సుందర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నందు చదువుతున్నటువంటి 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలు బోర్డ్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవాది దేవుడు బిడ్డలకు మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రసాదించాలని, ఈ పరీక్షా కాలమంతా కూడా వారి యొక్క జీవితాలలో దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యమును ప్రసాదించాలని, మంచి ఉత్తీర్ణతను ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారు ప్రిన్సిపల్ గారైనటువంటి సిబి ఆంటోనీ గారు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే గేరా ఫణికుమార్ గారు ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా దేవుడు మంచి ఆరోగ్యమును ప్రసాదించాలని, అలాగే గత కాలమంతా కూడా దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులన్నిటికీ గాను కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని పెడుతూ ఉన్నారు. అలాగే భార్య శుభలక్ష్మి, పిల్లలు ప్రవీణ, భావనలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, తరకటూరి బెంజమిన్, లీలారాణి, చందువర్ధన్ వీరి కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బెంజమిన్ గారు చేస్తున్నటువంటి ఉద్యోగములో దేవుడు తోడుగా ఉండాలని, ఆయన యొక్క రాకపోకలలో దేవుడు తోడుగా ఉండాలని, దూరదేశంలో ఉండి మరి స్థిరపడాలని ఆశపడుతున్నటువంటి చందువర్ధన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, తన తలంపులన్నీ కూడా నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. వారా, సోమనాథ్, బాలాజీ, లిఖిత, ఒలివియా, శాన్వీరాజ్, రేచల్, తన్వి వీరి కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. మత్తి రవిప్రసాద్ గారికి దేవుడు మంచి స్వస్థతను ఆరోగ్యమును దయచేయాలని, భార్య బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. పొనుగుమాటి జోజమ్మ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. తరకటూరి కిషన్ సింగ్ గారికి దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయాలని, తరకటూరి జ్ఞానసుందరి గారి ఉద్యోగ నిమిత్తము చేయు ప్రతి ఒక్క తలంపులోను దేవుడు తోడుగా ఉండి సహాయం చేయనట్లుగా ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. కోడూరు బుల్లయ్య, గ్రేస్, అనిత వీరి కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. కందుకూరి రాజేంద్ర, లేఖశ్రీ, వేహాంత్, లక్ష్మితాను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అలాగే కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతగా దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలకు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. కొసనం క్రాంతి కుమార్, సుమత వీరిని దేవుడు దీవించాలని, అలాగే
బిడ్డలు రిత్విక, ఉషస్విని, మనస్వినిలను దేవుడు దీవించి బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ ఉన్నారు. రాణి గారికి దేవుడు మంచి ఆరోగ్యమును ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో కోరుతూ ఉన్నారు. ములగాడ, శారా, కందుకూరి, వెంకట్రావు వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఈనాటి దివ్య బలి పూజలో మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క దివ్య బలి పూజలో గురుశ్రీ అరువ బ్రూనో రాజేష్ గారి కోసము, సిస్టర్ అరువ రోస్లత గారుల కోసము ప్రార్థన చేస్తూ దేవుడు వారి పరిచర్యను దీవించి మంచి ఆరోగ్యమును దయచేయాలని, ఈ పరిచర్య జీవితంలో వారి తలంచిన ప్రతి తలంపు కూడా నెరవేరాలని, రేపటి రోజున సిస్టర్ రోస్లత తన యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా దేవుడు తనకు మంచి సిద్ధపాటును ప్రసాదించి మంచి జ్ఞానమును ఆలోచనను ప్రసాదించాలని, పరిశుద్ధ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయమును దయచేయాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు అరవ ధనరాజు, రెజీనా టీచర్లను దేవుడు దీవించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదము. అలాగే ఈనాటి దివ్య బలి పూజలో అరువ రాకేష్, మేరీలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వీరికి మంచి ఆరోగ్యమును ప్రసాదించాలని, బిడ్డలు జోయ్, రెజీనా, మార్టినీలను దేవుడు దీవించి వారికి దైవభక్తిని మంచి భవిష్యత్తును ప్రసాదించాలని, మరియ తల్లి యొక్క విజ్ఞానము ఆ బిడ్డల మీద కృమ్మరించబడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించమని వేడుతూ తల్లిదండ్రులు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క విన్నపాలతో పాటు మన యొక్క వ్యక్తిగత తలంపులను, విన్నపాలను ఈ యొక్క దివ్య బలి పూజలో సమర్పిస్తూ భక్తియుతముగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించు, మన నిత్య జీవితమును చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము.
మా ప్రభు అయిన సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనడి వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్మ తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రలగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రండు వీరిని చంపుదుము. మొదటి పట్నము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్నము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు, 12వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ముదుమిని పుట్టిన బిడ్డడు అయిన ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువటంగి ఒకటి కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుచే యోసేపును అతని సోదరులు దేశింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. ఇజ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షేకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి యొద్దకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతన్ని దూరగా ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గన్నువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినని చెప్పుదుము. వీని కలలు ఏ మగునో చూతుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువటంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి
ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీల బీడారు వారు కంటబడెను. ఇష్మాయేలీల ఒంటెలపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకి ఏమి కలుగును? రండు, అతనిని ఇష్మాయేలులకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించింది. ఈ లోపల మీదాను వర్తకుల యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకై ఇష్మాయేలీల కమ్మిరి. ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభు వాక్కు. లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ తిరుసేవ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తువా, శిలోహనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. యేసుక్రీస్తువా, శిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. నీ తిరుసుల చేత, నీ తిరుసేవ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ సిలువ చేత ప్రధానులను అధిపతులను నిరాయుధలను చేసితివి, వారిని బందీలను చేసి నీ విజయ యాత్రను
అందరికి ప్రదర్శించితివి కనుక నేను నిన్ను కీర్తించి కొనియాడెదను నీ సిలువ మరణమును తప్ప సమస్తమును మరచిపోయెదను నీ తిరుసేవ చేత లోకమును రక్షించిన ప్రభువా నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము యేసుక్రీస్తువా సిలువనాథుడా నిన్ను ఆరాధించుచున్నాము నీ లోకమును రక్షించిన ప్రభువా నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నీ సిలువకు అంటగొట్టి మాకు విరుద్ధముగాను అడ్డముగానున్న రుణపత్రమును తొలగించితివి నీ సిలువ ముద్రలు మాపై వేసి నీ రక్షణ విజయములో మమ్ము భాగస్థులను చేసితివి కనుక నేను నీకు వందనములు అర్పించును నీ సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును నీ తిరుసేవ చేత లోకమును రక్షించిన ప్రభువా నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము యేసుక్రీస్తువా సిలువనాథుడా నిన్ను ఆరాధించుచున్నాము నీ ప్రేమ చేత లోకమును రక్షించిన ప్రభువా నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము యేసుక్రీస్తువా సిలువనాథుడా నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను అది నిలబడండి అందరూ. ఓ క్రీస్తు దేవా శాశ్వత మహిమగల రాజాది రాజా ఓ క్రీస్తు దేవా శాశ్వత మహిమగల రాజాది రాజా అందరూ ఓ క్రీస్తు దేవా శాశ్వత మహిమగల రాజా హలో సార్ పాడండి స్తుతి ఓ క్రీస్తు దేవా శాశ్వత మహిమగల రాజా
హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వెలువడు ప్రతి మాట వలన జీవించును. అందరూ ఓ క్రీస్తు దైవా, శాశ్వత మహిమగల రాజాధిరాజా, నీకే స్తుతి. ఓ క్రీస్తు దైవా, శాశ్వత మహిమగల రాజాధిరాజా. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం వరకు, 45వ వచనం నుంచి 46వ వచనం వరకు. ఆ కాలములో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గాను కొరకు గ్రోతిని త్రవించి గోపురము కట్టించి కాపులకు కౌలకిచ్చి దూరదేశమునకు వెళ్ళెను. ద్రాక్ష పండ్లు కోతకొచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందట కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించరని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూసి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతమరండు, ఈ ఆస్తి మనకు దొక్కునని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపలకు పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుబెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చునని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనము ఉందన్నట్టు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేయిన రాయి ముఖ్యమైన మూలరాయి అయిను. ఇది ప్రభు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము. అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగించబడి తగిన ఫలములిచ్చు వారికి ఇవ్వబడిన నీతో మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానమును విని ఇవన్నీ తమను గూర్చని వారు గ్రహించురి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించురి. కానీ యేసు ప్రవక్త అని భావించి జన సమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడికి వచ్చే ముందు కొంచెం నేను భయపడ్డాను. ఎందుకంటే నాకు కాసేపు మాట్లాడితే గొంతు రావటం లేదు. మీరు చూస్తున్నారు, జీర వచ్చేస్తుంది, పాటలు పాడాలి లేకపోతే ఏం చేయాలని చెప్పేసి. సో చెప్పాను, దేవునికి చెప్పా, ప్రభు ఇదిగో నీ కోసం వెళ్తున్నాను. ఎందుకంటే నిన్న కాసేపు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు మా స్కూల్కి అవగాహన సదస్సుకి. కొంచెం సేపు మాట్లాడితే అసలు ఇంకా ఎవరు అర్థం చేసుకునే విధంగా అంత జీర వచ్చేసింది. అని దేవునికి స్తోత్రం, దేవుడు సహకరిస్తున్నాడు. ఈరోజు మనం విన్న దివ్య గ్రంథ పఠనాలు గమనించినట్లయితే ప్రేమకు బదులు ద్వేషం, ప్రేమకు బదులు ద్వేషం. ఇది ఆ రోజుల్లో లేకపోతే ఈరోజు మనం విన్న పఠనం గురించే కాకుండా మనం నిత్యం చూస్తున్నదే, మన కుటుంబాల్లో, మన సమాజంలో, మన సంఘాల్లో చూస్తున్నది. ప్రేమను పంచితే తిరిగి మనం ద్వేషింపబడుతున్నాం. ఈరోజు మొదటి పాఠం సారాంశం అదే. ముఖ్యంగా మరి యాకోబు తన ముద్దుల కుమారుని తన అన్నల దగ్గరికి పంపుతాడు. ఇదిగో మీ అన్నలు
మరి ఎన్ని రోజుల నుంచి దూర ప్రాంతానికి వెళ్ళి మందను కాస్తున్నారు. వారి బాగోగుల గురించి నాకు మరి ఏం తెలియదు, వెళ్ళి సమాచారం తీసుకురా అని చెప్పేసి బహుశా తనతో పాటు మంచిగా వండిన అన్నం, కొంచెం తినడానికి అన్నీ కూడా చక్కగా అన్ని వండి చక్కగా పంపించాడు ప్రేమతో. అదేవిధంగా తండ్రి మాటను నమ్మిన మరి యోసేపు కూడా ప్రేమతో తన అన్నల దగ్గరకు వెళ్ళాడు. ఎందుకు? తన తండ్రి ప్రేమను అందించడానికి, తన ప్రేమను కూడా చూపించడానికి అక్కడికి వెళ్ళాడు. ఏం జరిగింది? చివరికి ద్వేషానికి గురయ్యాడు. గుర్తుపెట్టుకోండి, కోపం పగగా ద్వేషంగా మారితే అది పెరుగుతుందే కానీ తరిగిపోదు. కోపం ద్వేషంగా పగగా మారితే అది పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఆగిపోదు. బహుశా యోసేపు అన్నలు ముందు కోపంతో ఉండుండొచ్చు. ఏంటి, మనల్ని వదిలిపెట్టేసి మన తమ్ముడిని ఇంత బాగా ప్రేమగా చూస్తున్నారని చెప్పేసి కొంచెం కోపడి ఉండదు. కానీ చూడండి ఏం జరిగిందో. ఆ కోపాన్ని ద్వేషంగా మారింది. ఎంతవరకు అంటే తన తమ్ముని చంపేంత వరకు. ఇదే జరుగుతుంది మన సంఘాల్లో, సమాజాల్లో, మన కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. కోపం ద్వేషంగా మారి తల్లిదండ్రులను చంపుతున్నారు, అన్నదమ్ములను చంపుతున్నారు, అక్క చెల్లెని చంపుతున్నారు, అక్క చెల్లెని కూడా దూరంగా పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కోపం ద్వేషంగా మారితే, కోపాన్ని కోపంగానే దిగమింగుకోండి, తగ్గించేసేయండి. కానీ కోపం ద్వేషంగా మారితే అది ఎంతవరకు వెళ్తుందంటే చివరికి చంపేంత వరకు. ఇది ఆనాడు మనం చదువుకున్న మొదటి పాఠంలో చూస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రోజుల్లో మన సంఘాల్లో, మన సమాజంలో కూడా చూస్తున్నాం. కానీ దేవుడి యొక్క మరి ప్రణాళికలు వేరుగా ఉంటాయి కాబట్టి వారు చంపాలనుకున్నా సరే తన మరి పెద్ద అన్నని దేవుడు ప్రేరేపించి అతను రక్షించాలనే ఆలోచన అతనిలో పెట్టడం జరిగింది. ఆ విధంగా జోసేపు రక్షింపబడ్డాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత మళ్ళీ వస్తే మిగతా చూడండి. మళ్ళీ ఇక్కడ ద్వేషానికి కోపాన్ని చూపల యోసేపు. ఈజిప్ట్ దేశంలో కరువు వచ్చినప్పుడు అందరూ కూడా అలమటిస్తున్నప్పుడు మరి యోసేపుని రాజాదిరాజుగా చేసి అన్నిటి కూడా ఏర్పాటు చేసి ఫరో రాజు నీవు మరి అధిపతిగా ఉండి అందరికి కూడా ఆహారాన్ని పంచిపెట్టమన్నాడు. అక్కడ కూడా యోసేపు తిరిగి ద్వేషానికి బదులు ద్వేషాన్ని చూపించలేదు. అతడు పొజిషన్లో ఉన్నాడు, ఏమైనా చేయొచ్చు, తన సహోదరులు తన అన్నలను గుర్తుపెట్టాడు, ఏమైనా చేయొచ్చు, కానీ అది చేయలా. మళ్ళీ ద్వేషానికి బదులు మళ్ళీ ప్రేమనే పంచుతున్నాడు. ఇది క్రీస్తు ప్రభు యొక్క తత్వం. కోపానికి ద్వేషానికి బదులు ప్రేమను పంచటం. ఇది యేసు ప్రభు యొక్క తత్వం. యేసు ప్రభు చేసింది అదే. ఎవరైతే తనను సిలువ మీద వేశారో, ఎవరైతే తన సిలువ మీద కొట్టారో వారిని ద్వేషించడానికి బదులు యేసు ప్రభు ప్రేమించాడు. తండ్రి, వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించని వారి కోసం ప్రార్థన చేశాడు. అదేవిధంగా మంచి దొంగవాడు, నేను దీని గురించి ఆర్టికల్ రాశాను, ఇప్పుడు వచ్చిన ఇష్యూలో భారత మిత్రంలో ఉంది. రెండో మాట అంటే ఒక్కొక్క మాట ఒక్క ఇష్యూలో ఇస్తున్నారు వాళ్ళు. సో నన్ను భారత మిత్రం ఎడిటర్ అడిగారు, ఫాదర్ మీరు ఇదివరకు గతంలో ప్రసంగాలు బాగా రాశారు, మీరు ఉన్నాయి, సో దీన్ని మీరు రెండో మాటకి మీరు ధ్యానం రాయండి అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు నేను రాసి పంపాను. తర్వాత నేను గ్రూప్లో కూడా షేర్ చేశాను, అది భారత మిత్రంలో ప్రింట్ అయిన ఆర్టికల్. అది రెండోది ఏంటి? రెండవది యేసుప్రభు మాట, నేడే నీవు నాతో పాటు పరలోకానికి వెళుస్తావు. ఎలా? ఎవరికి ఇచ్చింది ఆయన? అన్ని మంచి పనులు చేసిన ఆయనకి ఇచ్చాడా? లేకపోతే పుణ్య జీవితం జీవించిన వానికా? లేకపోతే ఎలాంటి తప్పులు చేయకుండా ఉన్నవానికా? లేదు. ఎన్నో తప్పులు చేసి ఎంతోమందిని చంపి నరహంతుడుగా ఉన్న ఒకడు పశ్చాత్తాపడి యేసు ప్రభుని దేవునిగా గుర్తించి ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో నాకు కూడా స్థానం ఉండాలని చెప్పేసి ఒక్క మాటతో పరలోకాన్ని కొల్లగొట్టాడు. అప్పటి వరకేమో ఈ లోకాన్ని మొత్తాన్ని, ప్రజల మొత్తాన్ని కొల్లగొట్టిన మంచి దొంగవాడు పశ్చాత్తాపడి ఒక్క మాటతో, ఒక చిన్న ప్రార్థనతో పరలోకాన్ని కొల్లగొట్టాడు. బహుశా యేసు ప్రభుతో పాటు పరలోకంలో ప్రవేశించిన మొట్టమొదటి పునీతుడు ఇతడేనేమో.
యేసుప్రభు ఆలస్యం చేయలా, వెంటనే ఏమన్నారు, నేడే నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఇది ప్రియమైన సహోదరి. ద్వేషానికి ప్రతిఫలం ప్రభు చూపించేది ప్రేమ. మరి క్రీస్తు ప్రభు అనుచరులుగా మనం కూడా ఈ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఈరోజు నేను కొంచెం సిలువ గురించి మాట్లాడాలనుకుంటున్నా, సిలువ గురించి ధ్యానం చేయాలనుకుంటున్నా. ఏంటంటే సిలువ క్రీస్తు ప్రభు మార్గం, అవునా కాదా? సిలువ క్రీస్తు ప్రభు మార్గం. యేసు ప్రభు రాజమార్గాన్ని ఎన్నుకోలేదు. ఈ లోకానికి వచ్చింది ఇదిగో సిలువ మార్గాన్ని నడవటానికి యేసు ప్రభు వచ్చారు. అందువలన సిలువ క్రీస్తు ప్రభు మార్గం. మరి ఆ మార్గాన్ని మనం పయనించడానికి ప్రయత్నిస్తున్నామా? యేసు ప్రభు చెప్పారు, మీరు నన్ను అనుసరించాలంటే మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలన్న మాట. ఏంటిది ఆ మాట? ఇదిగో బాబు, నేను ఎన్నుకున్న మార్గం సిలువ మార్గం. అందువలన మీరు నన్ను అనుసరించాలంటే మీరు సిలువ మార్గాన్ని అనుసరించాలి. వేరే మార్గం పనికిరాదు, వేరే మార్గాన్ని అనుసరించడానికి పనికిరాదు. ప్రభు వారిని మందలించారు కూడా. ఇక్కడేమో ప్రభు శ్రమల గురించి మాట్లాడుతుంటే, వాళ్ళేమో ప్రభు రాజ్యంలో ప్రధానమంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో, లేకపోతే ప్రధాన అధికారి అని చెప్పి వాళ్ళు తర్జనపడుతున్నారు. చూడండి, యేసు ప్రభు అన్ని పాఠాలను యేసు ప్రభు వారికి సులభంగా అర్థం చేసుకునేలాగా చేశారు, ఒక్క సిలువ మార్గాన్ని తప్ప. అన్ని పాఠాలు కూడా సులువుగా అర్థం చేసుకున్నారు అపోస్తులు, కానీ సిలువ శ్రమల గురించి మాత్రం అర్థం చేసుకోలేదు. అందుకే పేతురు గారు వారిస్తారు. ప్రభు చెబుతాడు, ఎప్పుడైతే మీరు నన్ను ఎవరైనా భావిస్తారని చెప్పిన తర్వాత, సార్ వాళ్ళు సరిగా నన్ను అర్థం చేసుకున్నారని తెలిసిన తర్వాత పేతురు గారు అంటే అందరి తరపున, నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు. అప్పుడు ప్రభు అంత పర్వాలేదు, నేను చెప్పిన పాఠం వీళ్ళకి అర్థమవుతుంది అనుకున్నారు. అప్పటి వరకు కూడా ప్రభు తన యొక్క శ్రమల గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే తన శిష్యులు తన గురించి సరిగా అర్థం చేసుకున్నారని అనుకున్నాడో ప్రభు, అప్పుడు తన శ్రమల గురించి, శిలువ మరణం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు మొట్టమొదటిసారి. చూడండి సువార్తలో. ఏ పేతురు గారైతే నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడో, ఆ పేతురు గారే ఎప్పుడైతే ప్రభు శిలువ మరణం గురించి, శ్రమల గురించి మాట్లాడుతున్నాడో ప్రభుని వారిస్తాడు. ప్రభు, అది జరగకూడదు, నీ మెస్సయ్యవి, దేవుని కుమారుడివి, నువ్వేంటి శ్రమల గురించి మాట్లాడుతున్నావు, నువ్వేంటి శిలువ మరణం గురించి మాట్లాడుతున్నావు, అది ఎంత మాత్రం నీకు జరగకూడదని చెప్పి ఏ పేతురు గారైతే ప్రభుని నీవు సజీవ దేవుని కుమారుడని పిలిచారో, యేసు ప్రభు ఏ పేతురు గారైతే నీవు ధన్యుడువు, ఇది రక్తమాంసం వలన కాదు, ఇదిగో దేవుడు తెలిసి చేసి తప్ప జరగదని చెప్పి చెప్పాడో, పేతురు గారు ఆ విధంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పక్కకు పో సైతాను, నువ్వు నా ముందుండకూడదు, తొలగిపో, నా మార్గానికి నువ్వు అడ్డు రాకూడదు, తొలగిపో, పక్కకు పో. చూడండి, ఏ పేతురు గారు అని చెప్పి పొగడాడో ఆ పేతురు అదే నోటి మాటతో ప్రభు పేతురు గారిని సైతాన్ అంటున్నాడు. సో అక్కడ మనం గమనించినట్లయితే, మనం మొట్టమొదటి ఆదివారం యేసు ప్రభు యొక్క మరి శోధనల గురించి ధ్యానం చేశాం. అక్కడ ఒక మాట వింటాం, 3 శోధనతో అయిపోలేదు. యేసు ప్రభు జీవితాంతం చనిపోయేంత వరకు, శిలువ మీద ఉన్నంత వరకు కూడా శోధింపబడ్డాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ కూడా సైతానే పేతురు గారిలో ప్రవేశించి శోధించడం మొదలుపెట్టింది. అందుకే ప్రభు అన్నారు, సీపో సైతాన్ అన్నారు. చూడండి, శోధనలు అనేవి యేసు ప్రభు ఆయన చనిపోయేంత వరకు కూడా పొందారు, అందులో సందేహం లేదు. నేను ఆ మాట చెప్పడానికి వెనకాడను. అంటే మానవుడిగా జీవించాడు కాబట్టి నిత్యం. మళ్ళీ మనం చూస్తాం, సమయం కోసం సైతాన్ అక్కడి నుంచి మళ్ళీ అనుకూల సమయం కోసం వెళ్ళిపోయిందని మనం ఒక వాక్యం వింటాం. దాని అర్థం ఏంటి? దాంతో అంతమందలేదు, ఇంకా ప్రభుని శోధిస్తూనే ఉంది. సో అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు సిలువని క్రీస్తు ప్రభు తన మార్గాన్ని ఎన్నుకున్నాడు. అందుకే సిలువ గురించి చెప్పాలంటే నాకు ఇష్టమైన మాట 3 మాటలు మీకు గతంలో కూడా చెప్పాను. సిలువే నా బలిమి, సిలువే నా కలిమి, సిలువే నా చెలిమి. 3 మాటలే. ఒక భక్తుడు సిలువ గురించి వర్ణిస్తూ 3 మాటల్లో చెప్పేశాడు. ఏంటది? సిలువే నా బలిమి అంటే సిలువ ద్వారానే మనం బలాన్ని పొందుతాం.
బలాన్ని పొందుతాం. తర్వాత సిలువే నా కలిమిలేములు అంటాం కదా. సో సిలువ ద్వారా మనం సమస్తాన్ని కూడా పొందుతాం. తర్వాత సిలువే నా చెలిమంటే స్నేహం. సో ఎవరైతే ఈ సిలువను బలిమిగా, కలిమిగా, లేకపోతే చెలిమిగా ఎవరైతే స్వీకరిస్తారో వారు నిత్యం ఆ సిలువ నుంచి శక్తిని పొందుతారు, బలాన్ని పొందుతారు. తర్వాత యేసు ప్రభులాగా మరి సిలువను తమ మార్గంగా భావించి ముందుకు సాగిపోతారు. తర్వాత సిలువ క్రీస్తు ప్రభు ప్రేమకు, త్యాగానికి చిహ్నంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, సిలువ క్రీస్తు ప్రభు ప్రేమకు, త్యాగానికి చిహ్నం ఉంది. ఎలా? ప్రేమ. యేసు మానవులందరి కోసం చనిపోవటానికి ముందుకొచ్చారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించారు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. ఎందుకు? ప్రేమను పంచడానికి ప్రజలను ప్రేమించడానికి. అప్పటి వరకు కూడా అందరూ కూడా దేవుని యొక్క ప్రేమను వర్ణించేవాళ్ళు. దేవుని యొక్క ప్రేమ ఇంత ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇట్లా గొప్పగా ఉంటుంది, ఇంత బాగుంటుందని వర్ణించారు. కానీ యేసు ప్రభు రాకతో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో కళ్ళారా చూశారు ప్రజలు. యేసు ప్రభు జీవితంలో దేవుని యొక్క ప్రేమను కళ్ళారా చూశారు. అరే, దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా? ఇప్పుడు వరకు మనం విన్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన జీవితంలో జీవించిన 3 సంవత్సరాల్లో ఆయన ప్రేమను అంటే పరిచర్య జీవితంలో ఆ ప్రేమను స్పష్టంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవుల కోసం చనిపోవటానికి. ఎందుకు? ప్రేమతో. అందుకే పౌలు గారు చెప్పిన మాటల్లో తనను తాను దైవత్వాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపం దాల్చి ఒక నిరుపేదగా ఎందుకు మానవులను ప్రేమించి తర్వాత తండ్రి ప్రేమను చూడటానికి తండ్రితో సఖ్యపడాలి. ఇంకా క్షమించటం. తండ్రి వారిని మన్నించని ప్రార్థించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన్నించటానికి, ప్రజల తప్పులను మన్నించటానికి. అదే పౌలు గారు చక్కగా చెబుతారు ఆయన రాసిన లేఖలో, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకాన్ని తనతో సఖ్యతపరుచుకొని సఖ్యతపరిచే బాధ్యతను మాకు అప్పచెప్పాడంటాడు పౌలు. తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని తనతో సఖ్యతపరుచుకొని సఖ్యతపరిచే బాధ్యతను మాకు అప్పచెప్పాడు. ఏంటది? దివ్య సంస్కారం, పాప సంగీతమైన దివ్య సంస్కారం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడు? ప్రజల యొక్క పాపాలు మన్నించడానికి. కేవలం మంచివారి మాత్రమే కాదు, మంచి జీవితం జీవించిన వారి కాదు, పుణ్య జీవితం జీవించే వారిని మాత్రమే కాదు, తనను ఎవరైతే హింసించారో, ఎవరైతే తనను హింసించి సిలువ వేసి కొరడ దెబ్బలు పెట్టి అవహేళన చేసి ఉమ్మూసి ముళ్ళ కిరీటం పెట్టి ఘోరాతి ఘోరంగా అవమానించారో వారి కోసం ప్రార్థన చేశారు. తండ్రి, వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించు. అదేవిధంగా మంచి దొంగోటి ప్రార్థన చేసినప్పుడు అతని తప్పులు మన్నించి నేడే నీవు నాతో పాటు పరలోకంలో ప్రవేశిస్తావని చెప్పేసి అతని తప్పులు కూడా ప్రభు మన్నించారు. సో యేసుక్రీస్తు ప్రభు వచ్చింది క్షమించడానికి, ఈ లోకం వచ్చింది క్షమించడానికి. తర్వాత త్యాగం. ప్రభు తన జీవితాన్ని ఇతరుల కోసం త్యాగం చేశారు, తన కోసం కాదు. తన కోసం ఏమించుకోలేదు. మనం చూస్తాం చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన మన కోసం త్యాగం చేశాడు, మన కోసం కార్చారు. ఆయన చిందించిన రక్తం ద్వారా ఇంకా తర్వాత ఏం లేదు, ఇంకా చిందించడానికి ఏం లేదు ఒంటిలో. తనకున్న రక్తం, ఒక ఆరోగ్యకరమైన ఒక వ్యక్తికి ఎంత రక్తం ఉంటుందో ఆ రక్తం సుమారు 3 లీటర్ల అంతా కూడా చిందించాడు. యేసుప్రభు ఆజానుభావుడు, 6 అడుగుల ఆజానుభావుడు, చాలా ఎత్తు యేసుప్రభు. యేసుప్రభు నడుస్తూ ఉంటే శిష్యులు ఉరికేవాళ్ళంట ఆయన ముందు. యేసుప్రభు నడుస్తూ ఉంటే అంత హెల్దీగా ఉన్నారు యేసుప్రభు, అంత ఆజానుభావుడు. అలాంటి వ్యక్తి రక్తాన్ని మొత్తం కూడా చిందించి చివరికి కనీసం నడవటానికి కూడా శక్తి లేనట్టుగా తన రక్తాన్ని మొత్తం కూడా నీ కోసం నా కోసం చిందించారు. తర్వాత మానవాళిని దేవునితో సఖ్యతపరచడం నేను చెప్పానే. ఎందుకు? మనందరం కూడా పాపం చేసినప్పుడల్లా కూడా దేవునితో సఖ్యత పోగొట్టుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన ప్రతిసారి 3 రకాలుగా నష్టపోతున్నాం. మొట్టమొదట దేవునితో సఖ్యత పోగొట్టుకుంటున్నాం, మన కుటుంబంతో సంఘంతో సఖ్యత పోగొట్టుకుంటున్నాం. మూడోది మనలో మనకి సఖ్యత లేకుండా జీవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, పాపం చేసినప్పుడు 3 రకాలుగా నష్టపోతున్నాం. దేవునితో సఖ్యత పోగొట్టుకుంటున్నాం, సంఘ సభ్యులతో సఖ్యత పోగొట్టుకుంటున్నాం,
మనలో మనకే సఖ్యత లేకుండా జీవిస్తున్నాం. తిరిగి ఈ 3 పొందాలంటే దేవునితో సఖ్యత పడటం, సంఘంతో సఖ్యత పడటం, మనలో మనకి సఖ్యత కలిగి జీవించాలంటే ఏం చేయాలో తెలుసా? పాప సంకీర్తనం. ఇక వేరే మార్గం లేదు. పాప సంకీర్తనం తప్ప ప్రభు మనకి వేరే మార్గాన్ని గుర్తుపెట్టుకోండి. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవాళిని రక్షించడానికి. యేసు ప్రభు సిలువే రక్షణ మార్గం. చూడండి, యేసు ప్రభు సిలువే రక్షణ మార్గం. మానవ పాప పరిహార బలిపీఠం ఈ సిలువే. మానవ పాప పరిహార బలిపీఠం ఈ సిలువే. సకల లోక రక్షణ యాగమే ఈ సిలువ మరణం. ప్రేమకు నిలయం, పొడమికి చరణం ఈ సిలువే. పాప క్షమాపణం, పాపికి మోక్షం ఈ సిలువే. నరుల జన్మస్థానం, పరలోక ప్రాణదానం ఈ సిలువే. చూడండి సిలువ యొక్క విలువ. ఈ సిలువలోనే అంతా కూడా దాగుంది. అప్పటి వరకు కూడా సిలువ అంటే అది ఎలాంటిదంటే పాపాత్ములకి లేకపోతే శిక్ష వేసేదానికి గుర్తుగా చిహ్నంగా ఉండేది. కానీ యేసు ప్రభు సిలువ మోయటం ద్వారా ఇదిగో ఇవన్నీ కూడా మనం పొందుతున్నాం. అన్నిటికీ మూలం ఈ సిలువే. అన్నిటికీ మూలం ఈ సిలువే. అందుకే మనము యేసు ప్రభు సిలువను క్రీస్తు ప్రభు తన మార్గం మార్చుకున్నాడు. అదేవిధంగా ఆయనను అనుసరించే మనందరం కూడా ఆ సిలువనే మన మార్గంగా మార్చుకోవాలని చెప్పేసి ప్రభు ఈనాడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. తర్వాత ప్రియమైన జగద్రక్షకుడు ఒక్కరే మరణించడానికి. చూడండి, మనం గమనించినట్లయితే మనందరం కూడా మరణించడానికి జన్మించాం. బహుశా జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణించడానికి జన్మించాడు. ఆయనకి మరణం లేదు. దేవుడు ఆయనకి మరణం లేదు. కానీ ఆయన పుట్టిందే మరణించడానికి. మనందరం ఎట్లా మనమందరేమో మరణించడానికి జన్మిస్తే ఆయన అదిగో మనందరం కూడా జన్మించాం కానీ ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆయన మరణించడానికి జన్మించారు. ఎందుకంటే దేవుడికి ఆయనకి మరణం లేదు. కానీ మానవత్వాన్ని తీసుకుని మరణించడానికి, మనందరి కోసం మరణించడానికి, సిలువ మీద మరణించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు. సిలువ మరణం పొందటానికి మనం ముఖ్యంగా సిలువ మరణం పొందనిదే మనకు రక్షణ లేదు. సిలువ మరణం పొందాలంటే ఏంటి? మనం యేసు ప్రభులాగా సిలువ మీద కొట్టబడి మరణించమని ప్రభు కోరుకుంటున్నారా? లేదు. మన పాపాలతో మనం సిలువకి మనం అంటగొట్టబడాలి. మనం అందరం కూడా యేసుక్రీస్తుకి మన ఒకసారి జ్ఞానస్నానం పొందిన తర్వాత మనందరం కూడా ఆయన శిష్యులైపోతున్నాం. తర్వాత ఆయన సిలువ మరణం భాగస్థులు అవుతున్నాం. ముళ్ళ కిరీటం దాల్చనిదే మహిమ కిరీటం దొరకదు. యేసు ప్రభు ముళ్ళ కిరీటం దాల్చారు. తర్వాత ఆయన రాజాది రాజుగా సమస్తాన్ని పరిపాలించే రారాజుగా ఆయన జీవకిరీటం ఉంది. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించే మనం ముళ్ళ కిరీటం కనుక ధరించకపోతే మహిమ కిరీటం మనకి రాదు. రక్షణ అనేది మనకి దొరకదు. క్రీస్తు జీవితం నుండి సిలువను తొలగిస్తే అంతా శూన్యమే మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు జీవితం నుంచి సిలువ కనుక పక్కన పెడితే అంతా శూన్యం. అందుకే సిలువ యొక్క విలువ మనం గుర్తించాలి. సిలువ ద్వారే రక్షణ, సిలువ ద్వారే మహిమ, సిలువ ద్వారే జీవం, సిలువ ద్వారే మనందరం కూడా దేవుని బిడ్డలుగా చేయబడ్డామన్న ఆ సత్యాన్ని గ్రహించి మన జీవితాన్ని ఈ తపస్కాలంలో మార్చుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మహిమాన్వితమైనది, అమర జీవమైన సోపానమైనది ఈ సిలువ. అంత మహిమాన్వితమైనది, అమర జీవ సోపానమైనది ఈ సిలువ. ఈ సిలువ శ్రమలను ధ్యానిద్దాం, సిలువ విలువను గ్రహిద్దాం, సిలువలో నిక్షిప్తమైన జీవజలను కూడా తరిద్దాం. ఈ తపస్కాలం అంతా కూడా అదే. మనందరం కూడా ఏం చేస్తాం? మరి ఈ సిలువగా మనం సిలువ మార్గం చేస్తాం. దానికి అర్థం ఏంటి? ఇదిగో యేసుప్రభు యొక్క శ్రమల గురించి చేస్తున్నాం. ఈ తపస్కాలం అంతా కూడా మనందరం అదే చేయవలసింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలా మనం జీవిస్తున్నాం, ఎలా ఈ యొక్క తపస్కాలంలో మన సిలువలను, మనకు అనుదినం ఎదురయ్యే సిలువను మోసుకొని ప్రభువుని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకా బైబిల్లో మనం సిలువ గురించి గమనించినట్లయితే, నేను చెబుతాను, ఎవరు కూడా బైబిల్ నేనే చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు సిలువ
రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. పౌలు గారు రాస్తున్నారు. ముఖ్యంగా యేసు ప్రభు జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వారిలో మొట్టమొదట ఎవరో తెలుసా మీకు? ఎవరో చెప్పండి. యేసు ప్రభు జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న మొట్టమొదటి వారు ఎవరు? 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 గట్టిగా ఎవరు చెప్పండి, పర్వాలేదు, తప్పైంది. ఎవరు? యోహాను గారు. తాను అత్యంత ఎక్కువగా ప్రేమించే యోహాను గారు కూడా అదేవిధంగా ప్రేమించారు. అందరూ పారిపోయారు. యేసు ప్రభు శిలువ ముందు ఎవరున్నారు? ఒక్క యోహాను గారే. ఆయన యేసు ప్రభు జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న శిష్యుడు. ఇంకా ఆయన మించింది ఎవరు లేరు. అందుకే ఆయన సువార్త యేసు ప్రభుతో మొట్టమొదటి నుంచి ఉన్నప్పటికీ ఆయన సువార్త వెంటనే రాయలే. జీవితాంతం ధ్యానం చేసి 80 సంవత్సరాల వయసులో రాశాడు. చనిపోయే ముందు సహజ మరణం పొందాడు. ఆయన ఒక్కడే సహజ మరణం పొందాడు, మిగతా వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. జీవితాంతం ధ్యానం చేసి అప్పుడు ఆయన రాయటం మొదలుపెట్టాడు. ఎట్లా మొదలుపెట్టాడు చూడండి. ఆదిలో వాక్కు ఉండేను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండేను, ఆ వాక్కు దేవుడై ఉండేను, ఆ వాక్కు నెరవేరం దాచి. ఎవరు రాస్తారండి ఈ మాటలు? ఒక యోహాను గారు తప్ప. అందుకే యోహాను గారు యేసు ప్రభు యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసింది. ఇంకా రెండో వ్యక్తి పునీత పౌలు గారు. ఇది కరెక్ట్. రెండో వ్యక్తి యోహాను గారు తర్వాతే పౌలు గారు. సిలువ యొక్క విలువ గురించి గొప్పగా అర్థం చేసుకున్న వ్యక్తి పునీత పౌలు గారు. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు సిలువ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. రక్షణ పొందుతున్న మనందరికి కూడా సిలువ దేవుని యొక్క శక్తి అని చెబుతున్నాడు ఆయన. అవును, అలాంటి శక్తినే మనం పొందుతున్నాం సిలువ నుంచి. ఎప్పుడు మనం సిలువ పాటించుకున్నప్పుడు, సిలువ మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు, సిలువను ఆలింగనం చేసుకున్నప్పుడు. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో, నేను మరి ఇతరమైన దేని యందును కాక మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క సిలువెందు మాత్రమే గొప్పగా చెప్పుకుందును. ఇంకా నాకేం అంత చెత్తగా భావిస్తానంటాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే సమస్తం, ఈ ఆస్తిపాస్తులు సమస్తం కూడా చెత్తగా భావిస్తాను. ఏంటి? ఒక సిలువ మాత్రమే, ఒక సిలువందు మాత్రమే నేను గొప్పగా చెప్పుకుంటానని చెప్పేసి పౌలు గారు అంటున్నాను. ఏలైనా ఆయన సిలువ మూలంగానే నాకు ఈ లోకమును, నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిమి. అది ఇందాక నేను అన్నానే, మనందరం కూడా ఆయన అంటున్నాడు, నేను ఈ లోకాన్ని సిలువ వేయబడ్డాను. ఎందుకంటే సిలువ యొక్క శక్తిని ఆయన గ్రహించాడు కాబట్టి. ఆ విధంగా మనందరం కూడా ఈ లోకంలోకి సిలువ వేయబడాలి, సిలువ కొంట అట్టబడ్డాలి. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన అన్ని విధములకు మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయం గలవాడై మరణం వరకును, సిలువ మరణం వరకును విధేయుడాయెను. సిలువ మరణం వరకు విధేయడం చెప్పొచ్చు. ఇంత అవసరమా? నేను ప్రజలు రక్షిస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను, కానీ ఎంత అవసరమా? కానీ దేవుడు చెప్పాడు, లేదు, జరగాలి, ఇది ఇలాగే జరగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణానికి సైతం విధేయుడయ్యాడు. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో, పరలోక భూలోక మందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. సిలువ బలి ద్వారా సమస్తాన్ని కూడా దేవుడు అంతా కూడా తనతో సమాధానపరుచుకున్నాడని చెప్పేసి కొలస్సీలకు రాసిన లేఖ రాస్తున్నాడు. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములను లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఆయన సిలువ మోసాడు ఈ లోకంలో, పరలోకంలో దేవుని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టబడ్డాడని చెప్పేసి చెప్తున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 22వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని కొరకు నేను జీవించడం గాను ధర్మశాస్త్ర విషయమును చనిపోతుని, క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఏమంటున్నాడు ఆయన? క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడితిని. కానీ నిజానికి పౌలు గారు సిలువ వేయబడలా. ఎలా చనిపోయాడు? చిరచ్ఛేదం. ఆయన రోమీయుడు కాబట్టి సిలువ వేయటానికి అర్హత లేదు వీళ్ళకి. మిగతా శిష్యులందరూ కూడా సిలువ వేశారు, కానీ పౌలు గారికి కాదు. బయటికి తీసుకెళ్ళి రోమ్ నగరాన్ని చంపడానికి వీల్లేదు. అవుట్ సైడ్ ద రోమ్ బయటికి తీసుకువెళ్ళి ఆయనను శిరచ్ఛేదం కాంచాడు. ఆయన పెద్ద కత్తితో బాగు నరికినప్పుడు ఆయన శిరము 3 పిల్లి మొగ్గలు వేసినంట. ఏమంటా? పిల్లి మొగ్గలు వేసినంట. ఆ విధంగా వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా?
గొప్ప అద్భుతం. ఎక్కడెక్కడైతే ఆయన ఆ తల చిరం అట్లా డొల్లింది 3 చోట్ల గొప్పమని చెప్పేసి 3 ఫౌంటైన్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఉంటాయి. త్రయపంతాన అంటాం. త్రయపంతాన అక్కడ మొన్న పెద్ద గుడిలో ఇదొకటి పౌలు గారి గుడి, కానీ అవుట్ సైడ్ రోమ్. ఎందుకంటే చెప్పాను కదా, ఆయన యూదుడు కాబట్టి ఆయన అక్కడ వేయటానికి లేకుండా ఆయన బయట వేశారన్నమాట సిలువ. ఆ విధంగా ఆయన అంటున్నాడు, నేను దేవుని యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాను, కానీ ఆయన సిలువ వేయబడలా, ఆయన తిరస్చని చనిపోయాడు. కానీ ఏమంటున్నాడు, అప్పుడే ఎప్పుడైతే ఆయన జ్ఞానస్నానం తీసుకున్నాడో అప్పుడే యేసుక్రీస్తు పాటు ఆయన నేను సిలువ వేయబడ్డానని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. ఇక పేతురు గారు రాస్తున్నారు. పేతురు రాసిన రాసిన మొదటి లేఖ 2:24 వచనంలో, మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన నన్ను పాపమును పాపమును తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని ఆ సిలువుకి అంటగొట్టాడని చెప్పేసి పేతురు గారు రాస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం పునీతుల జీవితాలు గమనించినట్లయితే చాలామంది అందరూ కూడా సిలువ మార్గాన్ని అనుసరించారు. యేసు ప్రభు యొక్క సిలువను తమ మార్గంగా అనుసరించారు. వారిలో మనం గమనించినట్లయితే అసిస్టర్ ఫ్రాన్సిస్ వారు ఎలా ఆయన సిలువను ఎత్తుకున్నారంటే, ఇలా సిలువను అన్నీ కూడా వదిలిపెట్టేశాడు. ధనవంతుడు, వాళ్ళ నాన్న వర్తక వ్యాపారి, బట్టల వ్యాపారి, బాగా ధనం ఉన్నవాడు, కానీ సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి సిలువ మార్గాన్ని అనుసరించాడు అసిస్టర్. పేదవాడిగా నిరుపేదగా ఆయన ఇంటింటికి తిరిగి అడుక్కున్నాడు. తన ఆహారాన్ని తన భిక్షాటనం చేస్తున్నాడు. ధనవంతుడైనప్పటికీ సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసేసి, అందుకే ఆయన ఏమంటారు రెండో క్రీస్తు అంటారు. అసిస్టర్ ఫ్రాన్సిస్ వారిని ఇది జీసస్ క్రైస్ట్ ఆఫ్ 12th century, రెండో క్రీస్తు అని పిలుస్తారు ఆయన. తర్వాత పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే, ఆయన ఒక గురువు. తర్వాత అరెస్ట్ చేయబడ్డాడు కాన్సంట్రేషన్ క్యాంపులో. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మూడో యుద్ధం ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన పట్టి బంధించారు. క్రైస్తవుడని, కథోలికుడని. తర్వాత కాన్సంట్రేషన్ క్యాంపులో పెట్టారు. అక్కడ పెట్టి రోజు కొంతమందిని చంపేవాళ్ళు, కొంతమందిని అందరిని ఒకసారి కాకుండా బాధలు పెట్టి చంపుతూ ఉండేవాళ్ళు. తర్వాత 10 మందిని ఎన్నుకున్నారు ఆ రోజు చంపడానికి. ఆ 10 మందికి మరణశిక్ష విధించారు. అందరూ కూడా మరణశిక్ష, మనం చేసాం, తప్పులు చేశాం కాబట్టి మనం ఖైదీలుగా ఉన్నాం కాబట్టి సరే అనుకున్నారు. ఒక వ్యక్తి మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు ఈయనకి విన్నా, ఈ గురువుకి కోల్బే గారికి, మ్యాక్సిమిలియన్ కోల్బే గారికి మరణశిక్ష విధించినప్పటికీ ఆయన అడుగుతాడు, బాబు ఎందుకు నువ్వు ఎంత వెక్కి ఏడుస్తున్నావంటే, అప్పుడు ఆ వ్యక్తి చెబుతాడు ఏమని చెబుతాడో తెలుసా, నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, అందులో ఎందుకంటే ఇప్పుడు నేను ఖైదీగా ఉన్నాను, కానీ నేను చనిపోతే నా ఇంటి దగ్గర నా భార్య 2 పిల్లలు ఉన్నారు, వారు అనాథలైపోతారు, వారి కోసం, నా కోసం కాదు, వారి కోసం నేను ఏడుస్తున్నానని చెప్పినప్పుడు ఈ గురువు గారి యొక్క హృదయం కరిగిపోయింది. అప్పుడు అధికారుల దగ్గరకు వెళ్ళి, నేను ఒంటరివాణ్ణి, నాకు ఎవరు లేరు, అందువలన ఆ వ్యక్తిని విడిచిపెట్టండి, అతని కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి ఇదిగో నన్ను చంపండి అని చెప్పేసి ఆయన మరణించడానికి ముందుకు వచ్చాడు. ఎవరు వస్తారండి? ఒక వ్యక్తిని కాపాడటానికి ఆయన మరణించింది. అలాగే చనిపోయాడు. అందుకే ఆయన శిలువ మరణాన్ని ఎన్నుకున్నాడు. మదర్ తెరీసా కూడా, ఆమె తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఆ మొట్టమొదటి రోజుల్లో అసలు తరిమి కొట్టారు, ఛేదరించారు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు కనుక ఎక్కడ వేస్తే కనుక నిన్ను ఉండమని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు అవమానించిన తర్వాత ఆమె ఆ విధంగా మళ్ళీ వాళ్ళే ఎవరైతే ఒకసారి తరిమి కొట్టారో వాళ్ళే వచ్చేసి ఆమెకు ఆదరణ చూపించారు. సో ఈ విధంగా ఫాదర్ థామస్ మోర్, సెయింట్ థామస్ మోర్, ఈయన గురువు కాదు, ఒక సామాన్య మీలాగానే ఒక గృహస్థ క్రైస్తవుడు. ఆయన మరణాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఎలా అంటే, ఇంగ్లాండ్ దేశపు రాజు 8వ ఎడ్వర్డ్ రాజు, ఆయన మా చక్రవర్తి, ఆయన కథోలికుడు. తర్వాత ఆయనకు పిల్లలు పుట్టలేదు, వారసులు పుట్టలేదు. పోపు గారి దగ్గరకు వెళ్ళి పర్మిషన్ అడిగాడు, నాకు మరో మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం, ఇంకో మ్యారేజ్ ఎందుకంటే నాకు వారసులు లేరు కాబట్టి వారసుల కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడిగాడు. కానీ పోపు గారు ఒప్పుకోలేదు.
తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు వారసుల కోసం. దాన్ని ఆ కొలువులో ఉన్న ఒక అధికారి అయిన సెయింట్ థామస్ మోర్, ఒక అధికారి, ఆయన ఎదుర్కొన్నాడు. తప్పు, నువ్వు రాజు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు అవి చేయకూడదు. ఒక రాజుగా నువ్వు విధంగా చేస్తే అందరిని కూడా నువ్వు ఎలాంటి ఆదర్శం చూపిస్తానని చెప్పినప్పుడు రాజు కోపంతో అతనికి మరణశిక్ష విధించాడు. ఎలాంటి మరణశిక్ష? శిరచ్ఛేదం. ఆయనకి కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, 2 కూతుళ్ళు ఉన్నారు. కానీ ఆయన చంపడానికి తీసుకువెళ్ళారు. ఆయన ఎంత మంచివాడంటే ఆ కొలువులు, ఆ కోర్టులో అందరి మన్నలను పొందేవాడు, అందరికి దయను చూపించేవాడు, అందరికి సహాయం చేసేవాడు. సో అక్కడ తీసుకెళ్ళాడు. తలారి మరి కత్తి పట్టుకొని ఉన్నాడు. కానీ గడగడ చేతులు వణికిపోతున్నాయి. అప్పుడు ఈయన అడుగుతాడు, థామస్ మోర్ అడుగుతారు, ఎందుకు అలా వణికిపోతున్నావు? భయపడబాకు, నువ్వేం తప్పు చేయటం లేదు. కానీ ఆయన అంటాడు, నా చేతులతో మిమ్మల్ని, మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని ఎలా నేను చంపుతానని చెప్పినప్పుడు ఆయన అంటాడు, భయపడబాకు, నువ్వు చేస్తున్న తప్పు కాదు, పొరపాటు కాదు, రాజ ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావు. అందుకే చెప్పి తన చేతి ఉంగరాన్ని ఆ తలారికిచ్చి సంతోషంగా నన్ను నరికివేయమంటాడు. విలువల కోసం అధికారిని ఎదిరించాడు, రాజుని ఎదిరించాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా సిలువ గనక మనం ఆలింగనం చేసుకోపోతే, సిలువను మన మార్గం ఎన్నుకోపోతే మనం యేసు ప్రభు శిష్యులు ఉండటానికి పనికిరాము. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తపస్కాలంలో సిలువ మార్గాలు చేస్తున్న మనం, సిలువ గురించి ధ్యానం చేస్తున్న మనం ఏ విధంగా మనల్ని మనం తగ్గించుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకొని ఏ విధంగా మన జీవితం ఆత్మ పరిశీలన చేసుకొని అందుకు కావాల్సిన వరాలతో మనం జీవించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు పుష్పాదులతో మృదు సమర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి ఫలపుష్పాదులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫలపుష్పాదులతో మమతలను మా తనువు చేసలను
మనసు మమతలను మా తనువు చేసలను మా జీవితములే కానుకగా అర్పించమేమిట చేరితివి మా జీవితములే కానుకగా అర్పించమేమిట చేరితివి. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన మన ప్రయోజనం ప్రయోజనము కొరకును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, దయామయుడవైన తండ్రి, నీవెంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయంతో నీ కుమారుని మాకొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నెచ్చుటను మేము నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణమును దానం చేసెను. ఈటి చేయి పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఓటల నుండి సంతోషంతో జీవజలమును చేరుకుందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయిచు నీ వైభవం నిరతము ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నా. ఈ విధము నీ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తిరిగి లేచెను, యేసు మహిమతో మరల
కనుక తండ్రి, క్రీస్తు మరణమును స్థానమును స్మరించుచు జీవమునకి అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించినాం. నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయటం మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారిమార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లేయో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, ఆమె నిగ్రహ బలుడైన పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభునేశ్వా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మగా నింపుచున్నది సజీవ జలాన్ని. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మగా నింపుచున్నది సజీవ జలాన్ని. యేసుని సిలువలో రవి ఏరులై పారుచున్నది యేసుని సిలువలో రవి ఏరులై పారుచున్నది దాసులు లేకని తీసుకోవేగ దాసులు లేకని తీసుకోవేగ ఆగు రాగు సాగు సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మగా నింపుచున్నది సజీవ జలాన్ని. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మగా నింపుచున్నది సజీవ జలాన్ని. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, పరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు ప్రతిగన్నట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, మమ్ము కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి దాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవుల వారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుల వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవుల వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమనందు విచారించి తలంపు చే ధ్యానించెడు ఈ సమయమునందు
దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవతరింపవలెనని నా మంచి చేసువా దేవుల వారిని నా ఆత్మైక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారంలో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణంగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచూ పరలోకములో అతని మహిమకు సహవారములకు భాగ్యం మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి గొప్ప అవకాశం మాకు కల్పించి మీతో కలిసి, ముఖ్యంగా విచారణ సంఘ సభ్యులతో కలిసి ఈ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఒక ఫ్యామిలీ మరి మీతో ఏకీభవించి ఈరోజు ఇలా నడిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మన విచారణ స్వామికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మామూలుగా ఎక్కువ బయటికి రావటంలా, కొంచెం దగ్గర రావటం, తర్వాత అసలు స్కూల్ క్యాంపస్లోకే రావట్లే. నేను దాదాపు రోజంతా లోపల ఉండి సాయంత్రం పూట మాత్రమే, పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 5:30 తర్వాత దుమ్ము లేగటం లేదు, దుమ్ము లేదన్నప్పుడు మాత్రం బయటకు వస్తున్నా. ఉదయం అస్సలు బయటకు రావటం లేదు. అందుకని నిర్మలా సిస్టర్తో కూడా దాదాపు నేను పూజగలు దాదాపు 2 నెలలు అవుతున్నట్టుంది, ఉదయం కాబట్టి. కానీ అనుకున్నాను ఎలా అంటే ఇట్లా ఫాదర్ గారు ఇచ్చారు కొంచెం, కానీ దేవుడు నడిపిస్తాడు. ఎందుకో నాకు పీట మీదకి వచ్చేపాటికి దేవుని యొక్క ఆశీర్వాదం నాకు బాగా దొరుకుతుంది. ఇట్లా అంటే ఎంతసేపు చేశానంటే ఫాదర్ గారు ముందే చెప్పారు, భోజనాలు ఉన్నాయి ఫాదర్ అని చెప్పారు. భోజనాలు ఉన్నాయి ఫాదర్, కొంచెం పర్వాలేదు అంటే మరి తొందరగా కాకుండా, అందుకని చెప్పేసి కొంచెం సుదీర్ఘంగా ఫస్ట్ ఫ్రైడే తపస్కాలం, మాకు తపస్కాలంలో మొదట ఫస్ట్ ఫ్రైడే కాబట్టి కొంచెం మనం ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం దొరికింది. ఈ అవకాశానికి దేవునికి, తర్వాత అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సిబ్బంది, సో నేను ప్రతిరోజు ఒక 1/2 అవర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. ఈ పాటలు కానీ లేకపోతే ఈవెన్ చదవటం, మనం బయటకు వెళ్ళినప్పుడు చదివినప్పుడు అది అందరికి కూడా అది ధ్యానపూర్వకంగా అందరికి అర్థం అవ్వాలి. అలా పడితే చదవకూడదని చెప్పేసి దాదాపు అందరినీ, టీచర్స్ అయినా సరే, నేను ఒక్కొక్కరిని పిలిచి అందరిని పిలిచి అన్ని స్థలాలు కూడా మళ్ళీ చేసాం. అక్కడ నా ఆఫీసులో మొత్తం అన్ని స్థలాలు కూడా చేశాం. సో వారు కూడా చక్కగా తయారై పాటలు కూడా చక్కగా పాడారు. సో ఫాదర్ గారు అభినందనలు చెప్పారు, నా తరపున కూడా మీ అభినందనలు. సో ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు ఈరోజు ప్రత్యేకంగా. సో మరోసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తపస్కాలం మీ అందరికి కూడా దీవెనకరంగా మారాలని కోరుకుంటున్నాను. నేను చెప్పాను, నా నినాదం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఇది తపస్కాలం కాదు, దేవుడు పంచిన కృపాకాలం. దీనిని మనం కృపాకాలంగా, దీవెనల కాలంగా మార్చుకోవాలి. అందుకే సుదీర్ఘంగా సెలవు గురించి నేను మాట్లాడాలనుకున్నా. అలా చేసినప్పుడు మనం అది దీవెనల కాలంగా ఆ విధంగా మరగానే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.